తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఉన్న పుట్లూరు అంగల పరమేశ్వరి అమ్మవారి ఆలయ విశిష్టత స్టోరీ. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు 9 నెలల గర్భిణీ స్త్రీ రూపంలో దర్శనమిస్తారు. ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లుగా పెద్ద కళ్ళు తెరిచిన నోరు ఉన్న ఈ అపూర్వ రూపాన్ని చూడగానే భక్తులకు భక్తి భావంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. సంతానం లేని దంపతులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా పిల్లలు కలుగుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా అమ్మవారి ఆలయంలో సింహం ఉంటుంది. కానీ ఇక్కడ గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా నంది ఉంటుంది. దీనికి కారణం శివుడు కూడా ఇక్కడే కొలువై ఉండటమే. పురాణాల ప్రకారం ఒకసారి శివపార్వతులు భూలోక సంచారానికి వచ్చినప్పుడు నిండు గర్భిణిగా ఉన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి చేరుకోగా బాగా అలసిపోయింది. ఆమెకు తీవ్రమైన దాహం వేయడంతో శివుడు నీటి కోసం వెతికాడు. అయితే ఆ సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా నది ఉప్పొంగి శివుడు తిరిగి రాలేకపోయాడు. ఆకలి దాహంతో అలసిపోయిన అమ్మవారు అక్కడే నేలపై పడుకోగా ఆమె చుట్టూ ఒక పుట్ట ఏర్పడింది. శివుడు తిరిగి వచ్చేసరికి పార్వతీదేవి ఆ పుట్టలో ఐక్యమైపోయింది. భక్తుల కోరికలు తీర్చడానికి తాను అక్కడే ఉంటానని అమ్మవారు తెలపడంతో శివుడు కూడా ఆమె పక్కనే కొలువై ఉన్నాడని ఇక్కడ క్షేత్ర పురాణం చెబుతుంది.